శ్రమిక రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని చాకచక్యం వ్యవహరించి రాష్ట్రంలోకి పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవాలని యోచిస్తున్న సీఎం చంద్రబాబు ఆ దిశగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. దేశంలో పెట్టుబడులతో ముడిపడిన సమగ్ర పరిణామాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీల విస్తరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు చేరవేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ముంబై, ఢిల్లీ కేంద్రంగా వెలువడే ఆర్థిక, వ్యాపార పెట్టుబడుల వ్యవహారాలకు సంబంధించిన జాతీయ స్థాయి వార్తాపత్రికలను ప్రతిరోజు ఉదయం తన డాష్బోర్డులో పెట్టాలని కోరారు. పెద్ద కంపెనీల విస్తరణ ప్రణాళికల గురించి తెలుసుకుని ముందుగానే సంప్రదింపులు జరిపితే రాష్ట్రానికి పెట్టుబడుల అవకాశాలు పెరుగుతాయనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే అధికారులకు ఆయన ఈ మేరకు ఆదేశాలిచ్చారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న విదేశీ కార్పొరేట్, బిజినెస్, విద్యా సంస్థల పేర్లను తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కాగా ఏపీని పెట్టుబడులకు అనువైన ప్రదేశం అనే ముద్ర వేయాలని, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చునని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం ప్రక్షాళన, పార్టీ సంబంధ కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే పెట్టుబడులను ఆకర్షించడంపై ఆయన దృష్టి సారించారు.